హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అగ్ని పరీక్షలో భాగంగా శ్రీజ గారి వాయిస్ నొక్కేయాలని శ్రీజ గారిని అన్ఫేర్గా అనిపించింది శ్రీజ గారి విషయంలో. బట్ ఆమె గేమ్ పరంగా అయితే గేమ్ బాగానే ఆడింది. ఆమెను సెలెక్ట్ చేయడం కూడా బాగానే అనిపించింది. కానీ ఆమె వాయిస్ రేజ్ చేస్తున్న టైంలో శ్రీముఖి గారు అండ్ నవదీప్ గారు చేసిన ఓవర్ యాక్షన్ నాకు నచ్చలేదు ఈరోజు. అంటే వాళ్ళు జడ్జిలు అయినంత మాత్రాన ఏదో హోస్ట్ లెవెల్లో ఫీల్ అయిపోయి నాగార్జున కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నారు అనిపించింది. బట్ వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నాం కదా, మేము కరెక్ట్గానే చేస్తున్నాం, అయినా కూడా ఈమె ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతుందని చెప్పి ఆమె వాయిస్ నొక్కేయాలని చూసినట్టు అనిపించింది. అంటే వాళ్ళు గేమ్ ఆడిపించారు, అది వాళ్ళకి ఫేర్గానే అనిపించింది. బట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా, అక్కడున్న వాళ్ళలో చాలామంది వాయిస్ చెప్పలేకపోవచ్చు. ఎందుకో మళ్ళీ మన మీదకి వస్తుంది, మనని అసలు బిగ్ బాస్ లోపలికి ఎంట్రీ చేస్తారో లేరో అనే భయం వచ్చి ఉండొచ్చు. ఇక్కడ టీవీలో చూసే వాళ్ళకన్నా అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. మనకు ఓన్లీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ జరిగితే మనకు ఒక 5 నిమిషాలు చూపిస్తారు. హాఫ్ అన్ అవర్ అంటే వాళ్ళు అసలు ఎందుకు బయటికి వెళ్ళింది, ఆమె ఎందుకు లోపలికి వచ్చింది, ఎవరికి ఫస్ట్ జరిగింది, అదంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి న్యాయం జరిగిందో, ఎవరికి అన్యాయం జరిగిందో ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళకి, మనకన్నా ఎక్కువ తెలిసిపోతుంది. ఆమెకు శ్రీజకి అందుకే వాయిస్ రేజ్ చేయాలనిపించింది. శ్రీముఖి అడగడం ఎందుకు, అడిగిన తర్వాత నేను చెప్తా అని హ్యాండ్ రేజ్ చేస్తే కూర్చో అని ఇన్సల్ట్ చేయడం ఎందుకు. నవదీప్ గారు ఏమో పిలిచి మీ ఏ ఊరు నుంచి వచ్చినావు, ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ నువ్వు పెద్ద ఫేర్ అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు. ఊర్ల విషయం తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. ఊరు నుంచి వచ్చడం అనేది, ఊరు నుంచి రాకపోతే ఎక్కడి నుంచి వస్తారు? అంటే సిటీల నుంచి వస్తే పెద్ద గొప్పన? సిటీల నుంచి మీరు సెలెక్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్ మొత్తం ఒక వెల్ సెటిల్డ్ బ్యాచ్ సెలెక్ట్ చేశారు. లేని వాళ్ళని ఎవరు కూడా సరిగ్గా సెలెక్ట్ చేయలేదు. బట్ ఈరోజు జరిగిన దాంట్లో మాత్రం సెలెక్ట్ చేసారు పర్ఫెక్ట్గా. బట్ మిగిలిన ఫస్ట్ది మాత్రం మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యి సెలెక్ట్ చేసినట్టు అనిపించింది. అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో, ఎవరైతే కొంచెం స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసారు తప్ప కామన్ మ్యాన్గా, అంటే కొంచెం రియల్ కామన్ మ్యాన్ అనే వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేయలేదు. ఈరోజు సెలెక్ట్ చేసారు పర్లేదు, కానీ ఇంతకుముందు మాత్రం సరే ఒక ఆయన లెగ్ ప్రాబ్లం ఉన్న పర్సన్ ఆయన సెలెక్ట్ చేసిన ఆయన అంతవరకు ఓకే. బట్ మిగిలిన అందరూ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగానే ఉన్నారు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లాగా. సరే, ఈరోజు జరిగింది విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే షాకిబ్ అండ్ కల్కి విషయంలో అన్యాయం జరిగింది. ఫేర్గా జరగలేదు అనిపించింది నాకైతే. ఎందుకు అరే ఆమెకు 2 సార్లు ఇచ్చారు కదా షాకిబ్కు అని మీరు అనుకోవచ్చు. షాకిబ్ ఆయనకు అర్థమయ్యేలాగా ఫస్ట్ చెప్పలేదు. ఈమెకు కల్కికి ఆయన షాకిబ్ని ఫస్ట్ బయటకు పంపించారు. కల్కికి ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేశారంటే, కుండ బదులు కొట్టినట్టు నువ్వు ఇందులో గెలుస్తావు, నువ్వు ఎక్కువ మనీ తెచ్చుకున్నట్లయితే అని క్లియర్గా హింట్ ఇచ్చారు. అండ్ అది ఆమె గ్రాస్ ప్లే చేసుకోగలిగింది. ఎక్కువ అమౌంట్ వేసుకొచ్చింది. అసలు ఈ గేమే తొక్కల గేమ్. ఎన్నో గేమ్స్ ఉన్నాక ఈ డబ్బులు ఎంచుకునేది ఫోన్లో. ఎవరు దమ్ము ఉంటుందో వాళ్ళు ఎక్కువ ఎంచుకుంటారు. వాళ్ళు లేనోళ్ళే కదా అందరూ. ఫస్ట్ కామనర్స్ అంటే డబ్బులు ఉన్నోళ్ళ, లేనోళ్ళు కదా. వాళ్ళు డబ్బులు ఎంత ఎంచుకుంటారని అది గేమే తప్పు. నా సుంటాడు పోతే నేను అంటలేను, వాళ్ళని జనరల్గా వాళ్ళని లేనోళ్ళు పోతే నేనైనా కానీ ఎవరైనా కానీ 5,000 కూడా ఓడినాడు. మా ఫ్రెండ్స్ వెళ్ళి నడితే 1,000 రూపాయలు కూడా ఓడాడు. ఇంట్లో వాళ్ళని అడిగితే నీకెందుకు డబ్బులు, ఏం అవసరం ఉందని 100 క్వశ్చన్లు అడుగుతారు. అదేమన్నా గేమేనా? సరే, ఆయన షాకిబ్ అనే వ్యక్తి ఇంకా వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి అట్లీస్ట్ 50,000 వేయించిండు, అప్పటిదప్పుడు 10,000 కూడా వేయించిండు, అది గ్రేట్. అండ్ ఈమె కూడా కల్కి కూడా గ్రేటే, ఎందుకంటే వాళ్ళు కూడా 90,000 అనగానే ఆయన ఫస్ట్ 25,000 ఉన్నాయని తర్వాత పాపం వాళ్ళని వీళ్ళని అడిగి 90,000 ఫస్ట్ 50,000 నెక్స్ట్ 40,000 వేయడం కూడా గ్రేటే. కానీ ఆ గేమ్ అయితే తొక్కలో గేమ్. ఎన్నో గేమ్స్ ఉంటాయి కదా, టాస్క్లు లేవు, ఎన్ని గేమ్స్ ఉంటాయి. గేమ్స్ లేనట్టు అది పెట్టిరు, అది పొక్కలో గేమ్. అది మనీ ఎంచడం గేమ్ నాకు నచ్చలేదు. అన్ని గేమ్ నచ్చలేదు. ఫస్ట్ ఈ కల్కి గారికి ఎవరికైతే ఉన్నారో మొత్తం వివరించి క్లారిటీగా నువ్వు ఇట్లా చేస్తావు అనగానే ఆమె మంచిగా బ్రెయిన్ తోటి ఆలోచించింది. ఈయన రాగానే ఫస్ట్ శ్రీముఖి చెప్పిన డైలాగ్స్ ఏంది, నువ్వు వాళ్ళకన్నా ఫోన్ చేసుకో, డబ్బులు ఎంచుకో, ఇది గేమ్ అని చెప్పింది. తర్వాత ఆయన 10,000 వేసుకోగానే ఈయన కన్ఫ్యూజ్ అయ్యాడని చెప్పి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాం, మ్యాక్సిమం అమౌంట్ ఎంచుకో అని నవదీప్ గారు చెప్పడం. ఆయన ఏమనుకున్నాడు, ఈ ఎగ్జాక్ట్ నవదీప్ గారు చెప్పిన డైలాగ్స్ వాళ్ళ సిస్టర్కి చెప్పిండు. ఏం చెప్పిండు, నువ్వేం చేస్తావో తెలియదు, మ్యాక్సిమం ఎంత ఉందో అంత నీ అకౌంట్ ఎంత ఉందో అంత నాకు వేసి అన్నాడు. అంటే నీకు వీలైనంత ఎక్కువ. సేమ్ నవదీప్ గారు చెప్పింది డైలాగ్ చెప్పిండు. ఆమె వాళ్ళ సిస్టర్ దగ్గర ఎంత ఉందో 50,000 ఎంతో ఉంది, అంత వేసినట్టుంది. కానీ అదే నువ్వు నీ పక్కనున్న కంటెస్టెంట్ కన్నా ఎక్కువ వేసుకోగలిగితేనే అని క్లియర్గా, అంటే ఆయన క్లారిటీగా అర్థమయ్యేది చెప్పుంటే
సో అది ఆయనకు ప్లస్ అవుతుండే. ఆయన కూడా మేబీ నువ్వేం చేస్తావో లేదో ఒక 1,00,000 వాళ్ళని వీళ్ళని అడిగాను నేను ఏయించాను అంటాడు. ఆయన అడగలేదు, జస్ట్ సిస్టర్‌ను ఎంతుంటదో అంత ఏయించన్నాడు. సో అందుకే అలా జరిగిందేమో అనిపించింది నాకు. శ్రీజ అండ్ కల్కి గారు, షాకిబ్ గారి విషయంలో. శ్రీజ, ఊర్మిళ గేమ్ కూడా మంచిగానే జరిగింది. సో ఎందుకంటే ఆళ్ళని ఇద్దరిని పిలిచిన తర్వాత శ్రీజ ధైర్యంగా సో ఇక్కడ ఏసినా పర్లేదని చెప్పింది. బట్ ఆమె తెలివికి మెచ్చుకోవాలి, ఇక్కడ ఎయ్యరనే ఉద్దేశంతోటి అనుకుందా. ఒకవేళ ఏస్తే పరిస్థితి చెప్పలేం కానీ, ఎలాగో ఎయ్యరు, ఏస్తే బిగ్ బాస్‌లో మొత్తం ట్రోల్ అవుతది. "ఏందిరా తెలివుందారా మీకు? ఎక్కడ పడితే అక్కడ ఏస్తారా" అని చెప్పి ఏసుకుంటారు. బట్ అది ఆలోచించింది. బట్ ఊర్మిళ గారు నిజంగానే భయపడ్డారు. ఎందుకంటే ఆమె లైఫ్ ఖరాబ్ అయితది. ఆమె పెద్ద మోడల్ కాబట్టి ఇక్కడేస్తే అంత ఐయామ్ లూజర్ అని ఉంటే ఎంత దరిద్రంగా ఉంటది. సో అందుకే ఆమె ఫస్టే డ్రాప్ అయింది. అది పర్ఫెక్ట్. గేమ్ ఆడకుండా డ్రాప్ అవుతే అట్‌లీస్ట్ మళ్ళీ ఒక ఛాన్స్ ఉంటది కాబట్టి. బట్ శ్రీజ ధైర్యం చేసింది. ఎట్లైనా ఎయ్యరని తెలుసుకున్నది. చేతికేసిర్రు. ఐయామ్ లైవ్ బిగ్ బాస్ ఐ లవ్ యూ అని. బట్ అలా సెలెక్ట్ అయిపోయింది శ్రీజ. నెక్స్ట్ ప్రియా శెట్టి, ఆలియా విషయంలో కూడా గేమ్ అంత ఫెయిర్‌గా అనిపించలేదు. సో వాళ్ళు పెట్టిన టాస్క్ ఏంది, శ్రీముఖి ఫస్టే ఆలోచించి ఇద్దరు 2 చేతులు ఉంటే సో బలం ఈమెకి ఎక్కువ ఉందని ప్రియా శెట్టి గారికి సో ఇద్దరికి న్యాయం ఉండాలని ఒక చేతి వెనక్కి కట్టమన్నారు. కానీ ఈమె చేతి వెనక్కి వచ్చి ఆమెను ఆపింది. ఆమెను ఆపిందంటే అది అన్‌ఫెయిర్ గేమ్. సో అట్లా 2-3 టైమ్స్ జరిగింది. ఫస్ట్ టాస్క్‌లో జరిగింది. థర్డ్ టాస్క్‌లో కూడా జరిగింది. సో అది వీళ్ళు గమనించలేదా? అనుకోకుండా జరిగిపోయిందా? సరే ఓకే. అది ఆలియా గారికి మరి మళ్ళీ ఛాన్స్ ఉంటదో లేదో మరి మళ్ళీ సెలెక్ట్ చేస్తారో తెలీదు. సో ఆమె విషయంలో అయితే ఇది. అండ్ పవన్ కళ్యాణ్, అబు వీళ్ళిద్దరి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్‌గా ఆలోచించి ముందుగాలనే అభిజిత్ చెప్పిన వెంటనే థింక్ చేసి సో ఇది ఫుడ్ గేమ్ ఆయననే అడగడం. ఫుడ్ గేమ్ పెట్టినాక సో ఎక్కువ తినడం అండ్ ఈయన ఈయన నార్మల్ అంటే మోడల్ కాబట్టి ఎక్కువ తినలేకపోయిండు. సో 1 కేజీ వెయిట్ పెంచడమే కాకుండా సెలెక్ట్ అయిపోయిండు. ఆ మాస్క్ మ్యాన్ కూడా చాలా ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మాస్క్ మ్యాన్ సాయికృష్ణ. బట్ మాస్క్ మ్యాన్‌ని కావాలనే ట్రిగ్గర్ చేస్తున్నట్టున్నారు. ఫస్ట్ నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకో అనగానే ఒకరిని పాపం ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ గ్రూప్ డిస్కషన్‌లో ఏదో గొడవ అయిందట. తర్వాత మళ్ళా ఇంకోళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే శ్రీజని సెలెక్ట్ చేసుకున్నాడు. వద్దు నువ్వు సెలెక్ట్ చేసిందే బొక్కలా ఉందని చెప్పి వీళ్ళొక సెలెక్ట్ చేసిర్రు. సో ఓకే. అంటే వాళ్ళు ఆయనతోటి ఆడుకుంటుర్రా? లేకుంటే ఆయన్ని అట్లా కావాలని ట్రిగ్గర్ చేస్తారో తెలీదు గానీ ఓవరాల్‌గా అయితే సో మాస్క్ మ్యాన్ సాయి కృష్ణను పిలిచిన తర్వాత సాయి కృష్ణ సో ధైర్యంగా అంటే అసలు మళ్ళీ ఎంటికలు విరిగేది కదా! అంత పెద్ద విషయం ఏముంది? మళ్ళీ పెరుగుతుండే కదా! అంటే ఆయనకు ఆ ధైర్యం అంటే ఫిట్‌నెస్‌గా ఉన్నాడు. ఆయనే ఏజ్ పెద్ద. ఫాస్ట్‌గా ఎళ్లి తీసుకోవాలనుకుంటే ఆయననే తీసుకోవచ్చు. ఆయన రెడీగా లేడు. "అద్దురా భయ్ ఎందుకురా రిస్క్" అన్నట్లు ఆడిండు. సో అందుకే సాయి కృష్ణ అసలు ఛాన్స్ వస్తుండే. బట్ ఆయన పోగొట్టుకున్నాడు ఆయన చేతులారా. అదే ఆయన ఫస్ట్ తీసుకొనుంటే సాయి కృష్ణకి ఛాన్సెస్ ఎక్కువుండే. సో మాస్క్ మ్యాన్ సో ధైర్యంగా ఆయన కూడా చెప్పడమే కాకుండా వాళ్ళ భార్య గురించి చెప్పడం. సో ఇది నా సగం, ఇది మా వైఫ్ అని చెప్పి సో ఆయన సెలెక్ట్ అవ్వడం కూడా మరి నచ్చింది నాకైతే. సో ఓవరాల్‌గా ఇది నవదీప్ అండ్ శ్రీముఖి ఓవర్ యాక్షన్ అయితే నేను చూడలేకపోయినా. అంటే వాళ్ళు శ్రీముఖిని ఎవరైనా అడిగిర్రా "నువ్వు అన్‌ఫెయిర్ ఆడినావా? ఫెయిర్ ఆడినావా?" అని. అంటే నువ్వు ఇన్ని గేమ్స్ అక్కడ 4 గేమ్స్ ఆడిపించినావు. 4 గేమ్స్‌లలో ఎవరు కూడా ఈ గేమ్‌కి అన్‌ఫెయిరా? ఫెయిరా? అనేది ఆళ్ళని అడగలే. ఈ గేమ్‌లో నీకే అనిపించింది కొంచెం అన్‌ఫెయిర్ అయిందేమో డౌట్ వచ్చింది. వచ్చి వాళ్ళని అడగడం. వాళ్ళని అడిగిన తర్వాత సో వాళ్ళు అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పాలనుకున్నప్పుడు తొక్కేయడం. అంటే కూర్చో అని చెప్పడం. తర్వాత మళ్ళీ పిలిచి ఈయననే కన్విన్స్ చేసి "నువ్వు కన్‌ఫ్యూజ్ అయినావు కదా!" అంటే నేను కన్‌ఫ్యూజ్ అయినా అని ఆయనే చెప్పడం. తర్వాత ఈమెనేమో డైరెక్టు హ్మ్. "నువ్వు 'బిగ్ బాస్' ఎన్ని సీజన్‌లు చూసినావు? అంటే ఎన్ని సీజన్స్ ఇలా అడుగుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతుందని" అసలు అనవసరమైన టాపిక్ అని మాట్లాడడం. సో ఓవరాల్‌గా ఇది చూసినట్లయితే శ్రీజ గారికి మంచి అంటే ఈ టాప్ 5 కంటెస్టెంట్ అయితదనిపిస్తుంది. ఆమె ఒపీనియన్ చెప్పాలనుకుంటుంది కాబట్టి. సో 'బిగ్ బాస్' వాళ్ళకి కూడా అదే కావాలి గానీ ఈ నవదీప్ తొక్కేసిండు. అరే! ఊరు నుంచి వచ్చినావు అది ఇది అని అసలు ఆ వర్డ్సే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన 'బిగ్ బాస్' రేపు జరిగేపోయే ఎపిసోడ్ మళ్ళీ మాట్లాడుకుందాం. థాంక్ యూ.